హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఇప్పుడు ఏదైనా మోడల్ రాదు, ఏదైనా ఇబ్బంది అంటే యూట్యూబ్ తెరిసిన వెంటనే ప్రతీదీ మనకు అర్థమైపోద్ది. ఏదైనా మంచిగా ఉపయోగించుకుంటే అది మంచిగానే జరుగుద్ది. అయితే ఇప్పుడు యూట్యూబ్లో మనకి రాందంటూ ఏమీ ఉండదు. అయితే ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే నాకు తెలిసిన దీంట్లో అయితే మీకైతే చెప్తున్నానండి. అయితే పైపింగ్ గురించి ఈరోజు పైపింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారనమాట. మరి నేను ఎలా వేస్తున్నాను ఏంటనేది చూడండి. ఇదైతే చాలా సింపుల్ అండి ఇలా చేస్తే. అలానే ఇప్పుడు ఎక్కువ రెడీమేడ్ పైపింగ్లు అయితే వచ్చేసాయి. నేను కూడా ఎక్కువగా రెడీమేడే వాడుతా. అయితే ఈవిడ మాత్రం ఏమన్నారంటే శారీలో తీసి నాకు పైపింగ్ పెట్టు అన్నారు. అందువల్ల అయితే ఆ శారీ మొత్తం ఒకేలా ఇచ్చేసారు. వీళ్ళనమాట బ్లౌజ్ వేరేగా తీసుకున్నారండి. అదే క్లాత్ అయితే లుక్ పాడైపోద్ది అనేసి ఈ క్లాత్ తీసుకొని ఆ బ్లౌజ్తో ఇలా అయితే పెట్టమన్నారు. అయితే స్ట్రైట్గా పైపింగ్ అనేది పెట్టామంటే పైపింగు రౌండ్లు తిరిగే దగ్గర చాలా ఇబ్బంది అయితే అవుద్ది. అందువల్ల ఇలా క్రాస్గా అయితే తీసుకోండి. అయితే తీసుకున్నాక మనకి ఎంత రౌండ్ ఉంది ఏటనేది కొలుసుకొని పైపింగ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ తీసేసిన వేస్ట్ అయిపోద్ది కదా. అందువల్ల అయితే మనకి కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోండి. తీసుకొని ఇలా క్రాస్గా కటింగ్ అయితే చేసుకోండి. చేసుకున్నాక మరి చూడండి నేను ఎలా కుడతాను ఏటనేది చూసి అలా అయితే కుట్టండి. ఇప్పుడు ఏదైనా ఎంత మోడల్ అయినా రాందంటూ ఏమీ ఉండదండి. స్టిచ్చింగ్ అనేది ఈ రోజుల్లో అయితే అస్సలు కష్టమే లేదు. ఎందుకంటే ఎంత సీనియరిటీ ఉన్నా సరే ఏదో ఒక ఇబ్బంది అయితే వస్తుంది. అయితే అది మనం యూట్యూబ్లో చూడగానే మనకైతే చాలా తొందరగా అర్థమైపోద్ది. అయితే ఇప్పుడు చూసారా నేను అలా జాయింట్ చేసుకున్నాక ఫస్ట్ అటు సైడ్ అయితే ఇలా కుట్ట అయితే మొత్తం వేసియండి. మొత్తం వేసిన తర్వాత బ్లౌజ్కి అయితే వేసుకోండి. చాలా నీట్గా పైపింగ్ అనేది వస్తుంది అనమాట. అలానే ఈ పైపింగు వేసిన తర్వాత నెక్ మనం రౌండ్ తిప్పేస్తాం కదా ముందు, ఆ రౌండ్ తిప్పిన దానికి చాలా స్ట్రిక్గా కూడా ఉంటుందండి. అయితే చూస్తున్నారు కదా మరి నేను ఎలా వేస్తున్నాను ఏంటనేది. ఇలా అయితే వేసుకోండి చుట్టూ కోడును రౌండ్లు మొత్తం. ఎందుకంటే మొత్తం అతికిసాకే వేసుకోండి. పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. షోల్డర్ కూడా వేరేగా ఉండదు. అంతా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకు తెలిసిపోద్ది. చాలా సన్నంగా పాదము దీంట్లో వేస్తే సన్నంగా వస్తుంది అనమాట పైపింగు. చూస్తున్నారు కదా. ఇలా ఫైనల్గా వేసి చిన్న మడుపు అయితే లాస్ట్లో ఇచ్చుకోండి. నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా క్రాస్ కటింగ్ అనేది చేస్తే మాత్రం పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. స్ట్రైట్ కూడా అంటే మరి శారీస్ అంత ముక్క అయితే వేస్ట్ చేయలేం కదా. అప్పట్లో అయితే మరి శారీస్ అయితే స్ట్రైట్గానే తీసి వేసి వాళ్ళమండి. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ మడుపులు వస్తే కొంచెం లుక్ అయితే మారుద్ది. ఇంత లుక్గా కనిపించదు అన్నమాట. అయితే చూసారు కదా. ఇప్పుడు ఇలా అయితే చూడండి ఇలా అయితే వేసుకోండి. వేసేటప్పుడు మీ దగ్గర ఇలా థ్రెడ్ ఉంటే థ్రెడ్ పైపింగ్ పెట్టండి. చాలా నీట్గా సన్నంగా వస్తుంది అనమాట. అయితే ఈ థ్రెడ్ పైపింగ్ పెట్టినప్పుడు లూజ్ అనేది అస్సలు ఉంచకండి. చాలా టైట్గా లాగుతూ ఉండాలన్నమాట. లూజ్ లాగామంటే పైపింగు లుక్ అయితే పాడైపోద్ది. అందువల్ల చూస్తున్నారా ఫస్ట్ అయితే ఇలా కుట్టేసేయండి. దారము ఇప్పుడు పెట్టిన థ్రెడ్ అటు ఇటు వెళ్ళకుండా అన్నమాట. చూస్తున్నారు కదా. అక్కడైతే రఫ్ చేసా ఆ థ్రెడ్ని పెట్టి. ఇప్పుడైతే ఇలా చూడండి. దీన్ని అయితే కొంచెం సెట్ చేయడం ఫస్ట్లో అయితే కొంచెం కష్టమే. అలా సెట్ చేసిన కొద్దీ అదైతే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. నేనైతే మరి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు ఎక్కువగా నేనైతే నార్మల్ అదే రెడీమేడ్ పైపింగ్లే వాడుతున్నానండి. ఇవైతే అస్సలు వాడట్లేదు. చాలా తక్కువ మంది అయితే పెట్టమన్నారు. అయితే ఇలా అయితే పెట్టుకున్నా. వాళ్ళు కూడా ఈ బ్లౌజ్ చూడగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. చాలా బాగుంది, నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది అని చెప్పారు. అలా మన కస్టమర్లు కూడా చెప్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా. ఇలా అయితే పైపింగ్ని లోపల పెట్టుకుంటూ సన్నంగా అయితే తీసుకుంటుండండి. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట.
నాకైతే ఇక్కడ చాలా టైమే పట్టేసింది. ఎందుకంటే ఇది కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. అందువల్ల ఇంక ఫస్ట్లో అయ్యింది కానీ తర్వాత చాలా నీట్గా వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ ఫినిషింగ్ అనేది మనం నీట్గా చూసుకోవాలి. ఎంత నీట్గా చూసుకుంటే మనకి అంత మంచిగా వస్తుంది అన్నమాట. చూస్తున్నాం కదా, ఇంకా ఇలా వేసాను. వేసాక మరి వెనక సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ ఎంత ముఖ్యమో బ్యాక్ కూడా అంతే ముఖ్యం. అంటే పైపింగ్ వేసిన తర్వాత ఫినిషింగ్ కూడా నీట్గా చేసేయండి. చూడండి, ఇదైతే ఇంకా చుట్టూ అయితే ఇంకొక చూడండి ఇలా అయితే కుట్టుకున్నా మనకి నెక్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చింది అనేది. అయితే ఇంకా ఇలా అయితే ఇంకా కుట్టేసా, ఇంకా వేసాను అన్నమాట. ఇంకా అయిపోయింది పైపింగు. అయితే మీకు నేను ఇప్పుడు థ్రెడ్స్ చెప్పాను కదా, మరి వీళ్ళు థ్రెడ్స్ కూడా ఆ మొక్కతోనే వేయమన్నారనమాట. ఇప్పుడు రెడీమేడ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఆ బ్లౌజు దీంతోనే వేయమన్నారు కనుక ఒక 10 ఇంచీలు అంటే మనకి థ్రెడ్స్ కూడా ఎంత సన్నంగా వస్తే లుక్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. అయితే అందువల్ల అనమాట నేనైతే మరి చూసారా పాదం దీంట్లో ఎంత సన్నంగా తీసాను అనేది. అయితే ఇంత సన్నంగా తీసేటప్పుడు ఇది తిప్పడం కష్టమేమో అనిపిస్తుంది మీకు. ఏమీ కష్టం ఉండదండి. సూది దారం చూసారా, సూది దారంతో మనం తిప్పితే ఎంత సన్నంగా అయినా చాలా నీట్గా వస్తుంది. కొందరు పిన్నీసులతో తిప్పుతారు, అయితే ఎవరి ఇష్టం వాళ్ళది పుల్లలతో తిప్పుతారు. నేనైతే సూదిని రివర్స్ పెట్టుకోండి, రివర్స్ పెట్టి చూడండి. నేనైతే ఇలా అయితే తిప్పుకుంటున్నా. ఈ మధ్యన ఎక్కువగా శారీస్తోనే వేయమంటున్నారు. సరే అనేసి మనం కూడా మరి వాళ్ళు ఎలా చెప్తే అలాగే వేయడమే మనకి కూడా మంచిది కదా. అందువల్ల అయితే శారీస్తోనే వేస్తున్నాను. చూడండి ఇలా అయితే వేసుకున్నా. చూడండి ఇంకా తిప్పడం ఎంత సింపుల్లో చూడండి, చాలా సన్నంగా అనేది వస్తుంది. కొంచెం చూడండి దారం అయితే కొంచెం 4-5 పొరలు అయితే పెట్టుకోండి. ఎందుకంటే లాగేటప్పుడు దారం తెగకుండా ఉండడానికి అనమాట. చూసారు కదా మరి ఎంత సన్నంగా వచ్చిందో. అయితే నిన్న నేను యాంగింగ్స్ అనమాట ఒక మోడల్ పెట్టాను. అది స్పీడ్ అయిపోవడం వల్ల మోడల్ అయితే బాగుంది, మరి ఎలా పెట్టారని అడిగారు. అందువల్ల అయితే ఈరోజు కూడా అదే మోడల్ పెట్టానండి. ఈరోజు అయితే పెద్ద ముక్క ఉండడంతో 6 తీసుకున్నా, ఇదైతే 4 అయితే తీసుకున్నా. అంటే 6 ఇంచీలు 4 ఇంచీలు. మరి చూస్తున్నారు కదా నేను ఎలా మడతెడుతున్నాను ఏంటనేది. క్లారిటీ చూడండి. ఇలా అయితే మడత అయితే పెట్టుకోవాలండి ముందు. తర్వాత ఇలా ఒక త్రిభుజంలా పెట్టుకోవాలి, సమోసాలా అనమాట. పెట్టుకొని చూసారా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో. ఇలా స్టిచ్ చేసి చుట్టూ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా ముందైతే ఇలా అటు ఇటు ఫోల్డింగ్లో అయితే ఇలా చేసుకోవాలి. చూస్తున్నారా, మరి మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నా. మరి ఏదైనా షార్ట్ వీడియోలు పెట్టినప్పుడు మనకి టైం అంటూ తక్కువ ఉంటుంది కనుక మరి ఎక్కువ పెట్టినా బాగోదు కనుక కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నా. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మీకైతే నేనైతే క్లారిటీగా చెప్తాను. చూడండి ఇలా పెట్టిన తర్వాత ఈ మధ్యన అయితే ఈ థ్రెడ్ని అయితే ఇలా పెట్టుకోండి. చూసారా, పెట్టేసి ఇలా మడపేసుకొని చూడండి ఇలా మడపేసిన తర్వాత ఇలా కుట్టుకోండి. అక్కడైతే చివర్లో అయితే చిన్న మడిపిచ్చి ఏంటంటే ఆ కుట్ట అనేది బయటికి రాకుండా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. లేదు అంటే మాత్రం చాలా అదే ఆ మొక్క కనిపించడం అంత మంచిగా అనిపించదు. అంతేనండి. మరి చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి. మన నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అంతేనండి వీడియో. ఇంకా మరి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.